డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫోటోగ్రాఫర్ల ఐక్యత చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎందుకు అనుకుంటున్నారేమో, కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లంతా ఒకే మాట మీద నిలబడుతూ యూనియన్లుగా ఏర్పడి ముందుకు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఫోటోగ్రాఫర్ల రక్షణ కోసం ఆన్లైన్ విధానం ద్వారా సేఫ్టీ క్యూఆర్ కోడ్ ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు వారి యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా ఐడెంటిటీని గుర్తించడానికి వీలయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తిగత క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ వస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోందని ఎస్ఎస్ శివరామకృష్ణ తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ గుర్తింపు పొందేలా ఐక్యతంగా కొనసాగుతోంది. అంటే అది మన కోనసీమ జిల్లాలోనే అని కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ గెడ్డం సురేష్ తెలియజేశారు. ముఖ్య అతిథులుగా పి గన్నవరం ఫోటో యూనియన్ ప్రెసిడెంట్ బాలాజీ, భీమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈరోజు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క లోగో యాంబ్లమ్ రిలీజింగ్ కోసం నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ యొక్క యూనియన్ యొక్క ఉపయోగాలు మరియు యూనియన్ ఉండడం వల్ల జరిగే లాభాలు దాని గురించి తెలియపరచడం జరిగింది. ఈ యొక్క యూనియన్ ఉండడం వల్ల ఇందులో ఉన్న యూనియన్లో ఉన్న మెంబర్లందరికీ కూడా ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో సంబంధించి ఏమన్నా యూనియన్ తరఫున లాభం చేకూరుతుంది. అదేవిధంగా ఈ యూనియన్ లోగోని ఈ స్కాన్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ వారు ఏంటి అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ యూనియన్ తరఫున ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడం కోసం ఈ లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడన్నా ఆపద సమయంలో ఉన్నా లేదా వాళ్ళ బండి ఎక్కడన్నా పడిపోయినా కానీ ఈ లోగోని బట్టి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకున్న అత్యవసరమైన పరిస్థితులు వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, ప్లస్ వాళ్ళ యొక్క ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా కానీ ఈ కోడ్ ద్వారా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అన్నది ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆలోచన మంచి ఆలోచన అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాబట్టి ఈ యూనియన్ తరఫున కూడా మా పోలీసు వారికి అన్ని రకాలుగా సహకరించాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ అండి. ఈరోజు మనం గన్నవరం మండలంలో ఒక సేఫ్టీ క్యూఆర్ ఐడి అని చెప్పేసి ఒకటి ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. లోకల్ ఎస్ఐ గారి చేత దీన్ని ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. ఈ క్యూఆర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఎప్పుడైనా ఈ ఫోటోగ్రాఫర్స్ నైట్ టైము ఒక టైం లేకుండా ఏదో టైంలో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగి వాళ్ళ అన్కాన్షియస్లోకి వెళ్తే ఈ క్యూఆర్ని బయట వ్యక్తులు ఎవరైనా సరే మొబైల్ తోటి స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళ ఫోన్ నెంబరు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు, జస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూపు, ఏ మండలం ఏంటి, ఫోటోతో సహా మొత్తం అన్నీ వాళ్ళకి డీటెయిల్స్ తెలుస్తాయి. దానివల్ల అని చెప్పేసి సేఫ్టీ ఐడి స్టిక్కర్ అని చెప్పేసి ఇది ఎస్పీ గారితో 1 month బ్యాక్ ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. ఈ గన్నవరం మండలం వాళ్ళు ఈరోజు ఈ స్టిక్కర్లు అందరికీ లోకల్ ఎస్ఐ గారి ద్వారా అందజేయడం జరిగిందండి. ఈ సేఫ్టీ ఐడి స్టిక్కర్ ఉపయోగాలు దీన్ని ఎక్కడ ముద్రించుతారంటారు? ఇది ఒక లింక్ ఒకటి ఉంటుందండి. దీనికి సంబంధించి మా కోనసీమ photographer's.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. దాని నుంచే ప్రతిదానికి ఆపరేట్ అవుతుంది. ఒక లింక్ వస్తుంది. దీంట్లో కోనసీమ జిల్లాలో రిజిస్టర్ అయిన ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ లింక్లో ఎంటర్ చేస్తే ప్రతి వాళ్ళకి, మా దాంట్లో రిజిస్టర్ అయిన ప్రతి వాళ్ళకి కూడా ఈ స్టిక్కర్ డౌన్లోడ్ అవుతుందండి. ఫోటోగ్రాఫర్ ఒక బైక్ పైన ముద్ర చేసుకోవాలి, లేక ఐడి కార్డ్ మీద ఏదైనా ముద్ర అయి ఉంటుంది? ఇది ఓన్లీ బైక్ కోసం, బైక్ పర్పస్ కానీ కార్ పర్పస్ కానీ ఇచ్చామండి. ఇది ప్రతి వాళ్ళకి ఐడి కార్డు కూడా ఉంటుంది. అలాగే వెబ్సైట్లో కూడా ఈ ఫోటోగ్రాఫర్ ఫోన్ నెంబర్ కొడితే ఎవరైనా సరే ఇతని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఓన్లీ బైక్ పర్పస్, కార్కి మాత్రమే ఇది మనం సేఫ్టీ ఐడి స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. కోనసీమ జిల్లాలో ప్రతి యూనియన్కి ఇదే పర్పస్ కొనసాగుతుందా? మొత్తం కోనసీమ జిల్లాలో 19 యూనియన్లు ఉన్నాయండి. 19 యూనియన్లకి కూడా ఇదే విధానం ఉందండి. అందరూ కూడా ఎవరికాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ బైకుల మీద, కారు మీద, లేదంటే సేఫ్టీ ఐడి మన కెమెరా బ్యాగ్ మీద ఎక్కడైనా అంటించుకోవచ్చు. మన డీటెయిల్స్ వెర్షన్ ఈ స్టేట్లో ఇదే ఫస్ట్ లేక మిగతా జిల్లాలో? ప్రస్తుతానికి ఈ కోనసీమ జిల్లాలో మాత్రమే ఈ వెబ్సైట్ అనేది ఉందండి. ఎక్కడ ఇండియాలోనే లేదు. ఈ కోనసీమ జిల్లాలోనే ప్రతి అమావాస్యకి మీటింగ్ జరుగుతుంది. ఆన్లైన్ అటెండెన్స్ కూడా ఒక ఐడి కార్డు ద్వారా స్కాన్ చేస్తేనే ఆన్లైన్ అటెండెన్స్ అవుతుంది. ఇది అసలు ఇండియాలో ఎక్కడ కూడా లేదండి. ఇది ఓన్లీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రమే మనం చేయడం జరిగింది. ఈ దీంట్లో ఇంకా అప్డేటెడ్స్ ఇంకా చాలా ఉందండి. ఇంకా ఎవరైనా చనిపోతే ప్రతి వ్యక్తి 100 రూపాయలు పేమెంట్ ఆప్షన్ కొట్టడం, అది తీసుకెళ్ళి చనిపోయిన కుటుంబానికి మనం 1,00,000 రూపాయలు ఇవ్వడం,
ఇప్పుడు వరకు ముగ్గురికి ఇవ్వడం జరిగిందండి, ₹1,00,000 చెప్పిన. ఇలా ప్రతి మండలంలోనూ ప్రతి అమావాస్యకి అటెండెన్స్ ఉంటుంది. అది కూడా అమావాస్యలో అటెండెన్స్ జరుగుతుంది. అది కూడా ఆన్లైన్ అటెండెన్సే జరుగుతుందండి ఇదంతా కూడా. సో ఇప్పుడు స్టేట్ ఫస్ట్లో మంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్టార్ట్ అయిందంటారా? దేశంలోనే ఫస్ట్ మందే స్టార్ట్ అయింది సార్. ఎక్కడ లేదు అసలు, స్టేట్లో కాదు ఇంకా ఏ స్టేట్లోనూ కూడా ఈ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు సార్. ఓన్లీ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రమే ఉంది సార్ ఇదంతా.